కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంటుంది. ఇక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకొక 10-15 రోజులు మాత్రమే మనకు ప్రచారానికి సమయం మిగిలి ఉంది కదా. మంచి మాకు గెలిచే 100 స్పష్టంగా గెలుస్తాం. మాకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 సెగ్మెంట్లు కలుపుకుంటే 3,50,000 మెజార్టీ ఉంది. మాకు డెఫినెట్గా మేము మంచి మెజార్టీ గెలవబోతా ఉన్నాం. మా కార్యకర్తల నాయకులు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. రెండు పార్టీలు కూడా ఏం చేయాలో చెప్పుకోలేక కేవలం సెంటిమెంట్ మీద ఏదో జాతీయ పార్టీలని చెప్పుకొని వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారు ఇద్దరు కూడా వారు అవకాశవాద రాజకీయాలకు వచ్చినట్టు అభ్యర్థులు. అక్కడ సీట్ దొరకక ఇక్కడ వచ్చినారు, అక్కడ సీట్ దొరకక ఇక్కడ వచ్చినారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వారి పార్టీలు కూడా రెండు జాతీయ పార్టీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. వారు ఈరోజు ఢిల్లీలో వాళ్ళ బాసుల కోసం పనిచేస్తారు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రజల గురించి పనిచేస్తారు. కాబట్టి తెలంగాణ వాయిస్ ఖచ్చితంగా ఢిల్లీలో ఉండాలంటే, పార్లమెంట్ ఉండాలంటే మన ఎంపీ అభ్యర్థి గెలవాలని చెప్పేసి ప్రజలు పూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తున్నారు. మా ఎంపీలు ఉంటేనే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే న్యాయంగా రావాల్సిన నిధులు కానివ్వండి, మన హక్కుల సాధనే కానివ్వండి, మన యొక్క మనుగడ తెలంగాణ దూసుకుపోవాలంటే ఖచ్చితంగా ఎంపీలు ఉండాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మాకు మంచి స్పందన వస్తూ ఉన్నది. ఇప్పటికే తప్పయింది, మేము మంచి ముఖ్యమంత్రి గారిని మేము చూసుకోలేకపోతున్నాము. చాలా ఇప్పటికే నీటి కష్టాలు స్టార్ట్ అయినాయి, కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు గ్రామీణ వాతావరణంలో వేరే సంగతి కానీ పట్టణాల్లో కూడా ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరే అడ్మినిస్ట్రేషన్ లేదు కాబట్టి, వెల్ఫేర్ యాక్టివిటీస్ సరిగా లేవు కాబట్టి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మరి 100% మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే మనకు మంచిగా ఉంటుందని ప్రజలు భావిస్తారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక కామెంట్ చేసినటువంటి ఆ వీడియో చాలా చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో, ప్రధాన సామంత్రి మీడియాలో కూడా. ఈటల రాజేందర్ ఎదురు వస్తూ ఉంటే అన్న నువ్వే గెలుస్తున్నావు అనేటువంటి మాటలు అయితే వినబడుతూ ఉన్నాయి. అసలు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకే నమ్మకం లేదనుకోవచ్చా, లేకపోతే అదేమైనా పొలిటికల్ ఎత్తుగడనా? దాన్ని క్లియర్గా మా మల్లారెడ్డి గారే వారు అపారమైన అనుభవం నాయకుడు. ఆయన ఇంతకుముందే ఆయన వివరణ కూడా ఇచ్చినారు. ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా మనిషిని మునగ చెట్టుకేసి కిందికి కట్ చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన చాలా తెలివిగల నాయకుడు. కాబట్టి ఆయన గతంలో ఆయన ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఆపోజిట్ కాంగ్రెస్ ఆయన గెలుస్తూ కూడా అన్న నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి కాగలిచుకున్నటువంటి వ్యక్తి మరి మల్లారెడ్డి గారు. కాబట్టి వారు చాలా తెలివిగా, మీరు అన్నట్టు రాజకీయ ఎత్తుగడలో భాగంగా అంత తప్ప దాని పెద్ద మనం తిప్పుకునే అవసరం లేదు. మల్లారెడ్డి గారు ఒక పర్సనాలిటీ ఆ రకంగా ప్రైవేట్ ఫంక్షన్లో కలిసినప్పుడు మామూలుగా కలుసుకోవడం మాట్లాడుతుంది. కాబట్టి అంత సీరియస్ తీసుకుంటే వారికి నష్టమవుతుంది. తప్పకుండా ఇంకా మెజారిటీ పెరుగుతుంది మాకు. ఆగస్ట్ ఇది మే 13వ తారీఖు వరకే ఉంటుందా, లేదు అంటే మిగిలినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మేలు జరిగే వరకు మీ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది? ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లోకి రాజకీయ నాయకులు వస్తారనేటువంటి ఒక భావన ఓటర్లలో మనం ఎప్పటికీ వింటూ ఉంటాం, అది కనబడుతూ ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఇంటింటికి మహిళలకు 2,500 రూపాయల విషయం కానివ్వండి, నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, మిగిలినటువంటి 6 గ్యారంటీల విషయంలో అవి సాధించే వరకు మీ పోరాటం కొనసాగుతుందా? బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా ముందుకు పోతలుచుకుందా? తప్పకుండా మీరు మంచి మాట చెప్పినారు. ఈరోజు మా బాధ్యత, మా రెస్పాన్సిబిలిటీ మా పైనది. ప్రజల్లో ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకులే మేమంతా కూడా. ఈరోజు మా బాసులు ఢిల్లీలో లేరు, గల్లీలో ఉన్నారు. పదే మా అధినేత కేసీఆర్ గారు చెప్పేటువంటి మాట ఇది. ప్రాక్టికల్గా అది ఫ్యాక్ట్ కూడా. మేము ప్రజల గురించి మరి అనుక్షణం ఆలోచించే నాయకుడు మా కేసీఆర్ గారు. మీరు చూసినట్టయితే 10 సంవత్సరాల మా యొక్క పరిపాలనలో మేము ఇచ్చిన హామీల కంటే ఎక్కువ మేము స్కీమ్స్ తీసుకొచ్చినాం, ప్రజలకు మేలు చేసినాం. కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఏది అవసరం ఉందో అవసరం తీర్చిపెట్టాం తప్ప ఏదో మేము ఎలక్షన్లు ఇచ్చినాం చేస్తాం అయిపోయిందని అనలేదు. ఎప్పుడు ఏ సందర్భం ఏం అవసరమో చేసినాం ఈరోజు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా తీసిపెట్టినట్టు ఘనత మా అధినేత కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి ప్రజల్లోనే ఉంటాం, ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడతాం. మేము ఏదో ఎలక్షన్స్ అప్పుడు వచ్చిపోయే నాయకులం కాదు. మేము కూడా తొందరపాటు లేకుండే. మేము వారికి చాలా క్లియర్గా మాకు ప్రజల్లోకి వచ్చి, ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ రాగానే కొత్తలా మేము వారికి ఇబ్బంది పెట్టొద్దు ఉద్దేశంతో ఏం ధర్నాలు చేయలేదు, ఏం ర్యాలీలు చేయలేదు, ఏం అంగర్ స్ట్రైకులు చేయలేదు. కాబట్టి వారు ఇచ్చినటువంటి సమయమే కదా డెడ్ లైన్. 100 days పెట్టిందే వాళ్ళే పెట్టుకున్నారు. December 9 డెడ్ లైన్ పెట్టిందే వాళ్ళు. కాబట్టి నెరవేర్చకపోగా, ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మేము తొందర ఏం లేదు. ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు తెలుస్తుంది, ప్రభుత్వాల మధ్యలో మనకి తేడా తెలుస్తుంది. గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకు తేడా తెలుస్తుంది. వారి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మాకు తొందర ఏం లేదు. బట్ టైం ఇస్ సఫిషియంట్ టైం మేము ఇవ్వాలని కోరుకున్నాం. కానీ వారి టైం లిమిట్ పెట్టుకున్నాం. దాటి వేసి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడుతారు. కాకపోతే భవిష్యత్తులో డెఫినెట్గా మేము మంచి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ముఖ్యంగా మీకు తెలిసినట్టయితే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చూసినట్టయితే రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయో చాలా డిస్కషన్, చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి చాలా క్లియర్గా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులే రేవంత్ రెడ్డి గారు రేపొద్దున బీజేపీలోకి రాబోతున్నారని చెప్తూ ఉంటే దాన్ని ఖండించేటువంటి నాదులు లేదు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నాం.
వెయిట్ అండ్ సీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏ రకమైన పరిణామాలు ఉండబోతాయి.